F-15E అండ్ A-10 అనేటువంటి వార్తో రెండు యుద్ధ విమానాలని గాల్లోనే పేల్చేసింది ఇరాన్. సో ఇక్కడ మన వెనుక విజువల్లో చూస్తున్నారు, ట్రంప్ విమానాలు కుప్పకూలిపోయాయి. రెండు విమానాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్తో అద్భుతమైనటువంటి హీట్ రికగ్నైజింగ్ మిసైల్స్తో వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. సో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలిపోయాయి, అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే. సో ఒకరోజు ఇరాన్ పైన అమెరికా ఎటువంటి దాడి చేసిందనంటే టెహరాన్ నుంచి కరాజ్ వైపు వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జిని పేల్చేసింది, మధ్యలోనే దాన్ని విరిగొట్టేసింది, ఒక నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జిని. ఆ తర్వాత అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇరాన్ సైన్యం అక్కడికి వెళ్ళి సహాయక చర్యలకు పాల్పడుతుంటే అమెరికా మళ్ళీ ఒక మిసైల్ వేసింది. దీంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే 100 మందికి పైగా అక్కడ గాయాల పాలయ్యారు. అంటే ఒకే రోజున రెండు మిసైళ్లతోని అమెరికా ఇరాన్ని కుప్పకూల్చింది. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ వైపు నుంచి అమెరికా రెండు విమానాలు, సేమ్ స్ట్రాటజీ. ముందుగా F-15E విమానాన్ని ఢీ కొడితే ఒక పైలట్ ఎస్కేప్ అయిపోయాడు, ఇంకో పైలట్ అక్కడే పడిపోయాడు. ఆ పైలట్ని కూడా ఇరాన్ తమ చేతిలోకి తీసుకుంది.